దీనికేమైంది? ప్రతి పని ఇదే చేస్తుంది ఈ మధ్య. ఇది ఊరికే ఇలా పనులు చేసే రకం కాదే. ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. అలేఖ్య, అలా కూర్చో. ఏంటి అలేఖ్య, కాఫీలు నువ్వే పెడుతున్నావు, వంట పనులు నువ్వే చేస్తున్నావు, అన్నీ నువ్వే చేస్తున్నావేంటి? భూమి సాయం కూడా తీసుకోవచ్చు కదా. అమ్మా, కాఫీ పెట్టడం కూడా పెద్ద పనా ఏంటి? రేపు పిల్లలు పుట్టిన తర్వాత ఒక వయసొచ్చాక ఎలాగో పనులు చేసుకోలేము. కనీసం ఇప్పుడైనా నన్ను చేయనివ్వు. ఇదేంటి ఇంత బుద్ధిమంతురాల్లా మారిపోయింది? తల్లి ప్రేమ కదా. నువ్వు పనిచేస్తుంటే మీ అమ్మ చూడలేకపోతుందిలే అలేఖ్య. అలేఖ్య, కాఫీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ బావా. అలేఖ్య, ఈ రోజు నుంచి కొన్ని రోజులు నాకు హోటల్కి రావడానికి కుదరదు. కాస్త పని మీద బయటికి వెళ్తున్నాను. నువ్వు అప్పుడప్పుడు నాతో పాటు ఎలాగో హోటల్కి వచ్చి అదంతా చూసుకుంటున్నావు కాబట్టి నీకు కాస్తో కూస్తో హోటల్ మీద అవగాహన ఉంటుంది అనుకుంటున్నాను. అందుకే ఈ ₹1,00,000 నీ దగ్గర ఉంచు. తీసుకో. హోటల్కి కావలసిన సరుకులు ఇంకా మిగిలిన అవసరాలు ఏమైనా ఉంటే ఈ డబ్బు ఖర్చు పెడుతూ ఉండు. కానీ జాగ్రత్తగా ఖర్చు పెట్టు. హోటల్ని జాగ్రత్తగా చూసుకో. ఈ వంకతో అయినా ఇంట్లో గుడ్డు చాకరీ చేసి కష్టం తప్పుతుంది. అలాగే ఈ ₹1,00,000 నా పర్సనల్ అకౌంట్లో వేసుకుని ఖర్చయిపోయాయని చెప్పొచ్చు. అలాగే అందరి ముందు బావ ఈ ₹1,00,000 నా చేతిలో పెట్టడంతో ఈ ఇంటి పెత్తనం నాది అని బావ చెప్పకనే చెప్పినట్టయింది.